హాయ్ అండి. నమస్తే. సృష్టి 5వ భాగం. విష్ణుమూర్తి, కిరణ్ దక్షిణేశ్వర్ వచ్చేటప్పటికి సాయంత్రం 6 గంటలైంది. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం కలకత్తా మీదుగా వెళుతున్న ఢిల్లీ ఫ్లైట్లో టికెట్లు దొరికాయి. వాళ్ళు టాక్సీ దిగుతూనే సరాసరి కాళికా అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లారు. ఎయిర్పోర్ట్లో విమానం దిగగానే పూజారికి ఫోన్ చేసి ఉండడంతో వీళ్ల కోసమే ఆయన ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు గుడి మెట్ల మీద. అందరూ కలిసి బందోపాధ్యాయ దుకాణం దగ్గరకొచ్చారు. పూజారి విష్ణుమూర్తిని, కిరణ్ని ఆయనకి పరిచయం చేశాడు. విష్ణుమూర్తికి కూతుర్ని ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది. ఉదయాన్నే బేలూరు వెళ్ళింది. మధ్యాహ్నం నేను భోజనానికి వెళ్ళిన సమయానికి రాలేదు. నేను వచ్చేసిన తర్వాత వచ్చిందేమో తెలియదు. అక్కడ ఏదైనా స్వామీజీ ఉపన్యాసం ఉంటే ఆలస్యంగా వస్తానని నా భార్యకు చెప్పి వెళ్ళిందట. ఇంటికి వెళ్దాం పదండి. ఆయన దుకాణంలోంచి బయటకొచ్చాడు. ఆయన మాటలు వింటూనే నీరసపడిపోయాడు విష్ణుమూర్తి. అంతా వాళ్ళింటికి వెళ్లారు. అప్పటికి ఇంకా తపస్విని రాలేదని తెలియడంతో మరింత నిరుత్సాహపడ్డారు విష్ణుమూర్తి, కిరణ్. బందోపాధ్యాయ భార్య తను ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ కోసం కబురు చేసింది. అతడు దొరకలేదు. అతడి సెల్ నెంబరు తెప్పించి బందోపాధ్యాయే ఫోన్ చేశాడు. మేడంని మఠం దగ్గర దించాను సార్. సాయంత్రం ఎన్ని గంటలకు రమ్మంటారంటే తనే ఫోన్ చేస్తానని నా నెంబర్ తీసుకున్నారు. ఇంతవరకు కాల్ రాలేదు. రాత్రి 8 తపస్విని రాలేదు. విష్ణుమూర్తికి కంగారు ఎక్కువైంది. బందోపాధ్యాయకి, పూజారికి కూడా వాళ్ళని చూస్తుంటే ఇబ్బందిగానే ఉంది. మీ అమ్మాయి ఇక్కడికి రాక తప్పదు. పెట్టి ఇక్కడే ఉంచి వెళ్ళింది. ఇక్కడ ఉపన్యాసం పూర్తి కాలేదేమో. కానీ విష్ణుమూర్తి మనసు ఆగడం లేదు. అది ఎక్కడైనా ఏ విపత్తులో అయినా ఇరుక్కుందేమోనని ఆయన భయం. అందుకే దానికి ఇది కొత్త ప్రదేశం. మనం వెళ్దాం పదండి. కారు తీసుకుని వెళ్ళి చూసొద్దాం. వాళ్ళు బేలూరు వెళ్ళడానికి అరగంట పట్టింది. అక్కడ ఏ ఉపన్యాసాలు లేవు. ఆ ఆవరణ గేట్లు కూడా మూసేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు. లోపల ఎవరూ లేనట్లే చెబుతున్నా లోపలికి వెళ్ళి అన్ని మూలలా వెదికొచ్చారు. ఏం చేయాలో తోచటం లేదు. విష్ణుమూర్తికైతే ఏడుపొచ్చేస్తుంది. ఇంటికి వస్తూనే జయంత్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు కిరణ్. అరే, ఇది మన వల్ల ఏ పని కాదురా. మనం ఎక్కడ తిరుగుతాం ఈ గాలి కబుర్లతో? నా మిత్రుడికి తెలిసిన ఓ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంది. వాళ్లకు దేశంలో చాలా ప్రదేశాల్లో బ్రాంచీలున్నాయి. డబ్బు పోతే పోయింది. వాళ్ళకు అప్పచెబుదాం గాని నాన్నను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపో. ముందు ఒక పని చెయ్యి. శాంతినికేతన్ నుంచి వాళ్ళ బంధువులమ్మాయి పంపింది అని చెబుతున్నాడు కదా బందోపాధ్యాయ. ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వు. కిరణ్ బందోపాధ్యాయకి ఫోన్ ఇచ్చాడు. మీరు ఒక పని చేయండి అంకుల్. శాంతినికేతన్కి ఫోన్ చేసి మీ బంధువులమ్మాయిని అడగండి. మా చెల్లెలు అక్కడి నుంచి వస్తూ కలకత్తా చూసి ఎక్కడికి వెళ్తానన్నదో నేను మరలా 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. బందోపాధ్యాయ శ్యామసుందరికి ఫోన్ చేశాడు. హిమాలయాలకు వెళ్లాలని, అక్కడ సాధువుల్ని చూడాలని ఉందని చెప్పింది. బహుశా హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ వైపుకు వెళ్ళొచ్చు. నువ్వు మనసులో ఉంచుకో. నాకెందుకో ఆ అమ్మాయి కొంచెం ఫర్వెట్టెడ్లా అనిపించింది, శ్యామసుందరి చెప్పింది. అక్కడి నుండి చెప్పా పెట్టకుండా పెట్టి కూడా వదిలేసి వెళ్ళిపోయిందని ఆయన చెప్పినప్పుడు తన మనసులోని భావనను దాచుకోలేక బయటపెట్టింది. తరువాత 10 నిమిషాల్లోనే జయంత్ ఫోన్ చేస్తే శ్యామసుందరి చెప్పిన విషయం చెప్పాడు కిరణ్. అయితే ఒక పని చేయరా, అది ఇటు నార్త్లోనే తిరుగుతూ ఉంటుంది. నాన్నని హైదరాబాద్కు పంపి నువ్వు ఢిల్లీ వచ్చేసేయ్. నేను రేపు ఉదయాన్నే ఆ డిటెక్టివ్ ఏజెన్సీతో మాట్లాడతాను. ఓ 4 రోజులు సెలవు పెట్టేసేయ్. 2 రోజులు నా తపస్విని రాలేదు. తరువాత రోజు ఉదయాన్నే విష్ణుమూర్తి బయలుదేరుతుంటే తపస్విని సూట్ కేసు, హ్యాండ్ బ్యాగు తెచ్చిచ్చాడు బందోపాధ్యాయ. వాటిని చూస్తూనే వలవలా ఏడవసాగాడు విష్ణుమూర్తి. నీకు బుద్ధుందా అసలు? ఉలిక్కి పడ్డట్టుగా మంచం మీద లేచి కూర్చుంది తపస్విని. చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. గదిలో 0 వాల్ట్ బల్బు వెలుగుతుంది. ఎటు నుంచో చల్లటి గాలి వస్తుంది. శాండిల్ పౌడర్ వాసన ఆమెకు ఒళ్ళంతా చెమటలు పడుతుంది. మైకం కమ్ముతుంది. ఆ కంఠం ఎవరిదో అర్థమయ్యేటప్పటికీ కొద్ది క్షణాలు పట్టింది. నీకుందా చెప్పు. బుద్ధున్నవాడివైతే నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? నేను వెళ్ళానా? ఆ పైనున్న ఆయన పట్టుకెళ్ళి నన్ను ఇలా వదిలేశాడు. గాల్లో తిరుగుతున్నాను అన్నాడు నవ్వుతూ. మామయ్య కలకత్తాలో నీ పెట్టి చూసి ఎంతగా ఏడ్చాడో తెలుసా? నువ్వు చేస్తున్న పనేమీ బాగోలేదు. నిన్ను మర్చిపోమని వాళ్ళు చెబుతున్న మాట బావుందా? మీ నాయనకేమైంది? ఆ పెద్ద మనిషి నిన్ను పూర్తిగా మర్చిపోయి కిరణ్ని నీ స్థానంలో కూర్చోబెట్టుకుంటున్నాడు అంది ఏసడింపుగా తపస్విని. ఆయన నన్నేమి మర్చిపోలేదు. నాకు కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలతో నెల నెలా భోజనం పెడుతూనే ఉన్నాడు గాని
మామయ్యను అత్తయ్యను ఏడిపించకుండా వెంటనే ఇంటికి వెళ్ళి శుభ్రంగా పెళ్లి చేసుకుని హాయిగా బతకవమ్మా. నీ సంతోషం చూస్తూ నేను సంతోషంగా ఉంటాను. నన్ను వదిలి నువ్వు సంతోషంగా ఉన్నావన్నమాట. కానీ నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. అలా అయితే నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు అన్నాడు అరుస్తున్నట్లుగా. నేనేమి ఇబ్బందుల్లో పడను. పడ్డా నువ్వున్నావు బయటకు లాగేందుకు. రాజమండ్రిలో నువ్వు చేసిన నిర్వాకం ఏమిటి? నువ్వు ఆ పని చేయకుండా ఉన్నట్టయితే నేను ఈ పాటికి నీ దగ్గరకు వచ్చుండేదాన్ని అంది కోపంగా. బుద్ధి తక్కువయ్యి నిన్ను కదిలించాను. నేను వెళ్తున్నాను. అంతా నిశ్శబ్దం ఏర్పడింది. 2 నిమిషాల వరకు అయోమయంగా అన్ని వైపులా చూస్తూ ఉండిపోయింది. తరువాత మైకం వదిలినట్లుగా మంచం మీద వెనక్కి వాలిపోయింది. ఏసీ నుంచి చల్లటి గాలి హాయిగా వీస్తున్నట్లు అనిపించగా తేలిగ్గా శ్వాస పీల్చుకుంటూ ఒంటి మీద చేయి వేసుకుంటూనే ఉలిక్కిపడింది. ఒళ్లంతా తడిసి ముద్దయుంది. ఆ రోజు ఉదయాన్నే కిరణ్ ఢిల్లీ వచ్చాడు. సాయంత్రం జయంత్ ఆఫీస్ నుంచి రాగానే అతన్ని తెలిసిన మిత్రుణ్ణి తీసుకుని కరోల్బాగ్లో ఉన్న SSS సెక్యూరిటీ సర్వీసెస్ ఎండి రామ్నాథ్ సింగ్ను కలిసి విషయం వివరించారు. చివరిసారిగా మీరు ఆమెను ఎక్కడ చూసినట్లుగా వార్తొచ్చింది? కోల్కతా నుంచి దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ పూజారి ద్వారా విషయం తెలుసుకుని కోల్కతా వెళ్ళాం. మా అనుమానం మేము వస్తున్నట్టుగా తపస్విని తెలుసుకుందని. అందుకే మాయమైంది అక్కడి నుండి. రామ్నాథ్ సింగ్ తపస్విని ఫోటోనే చూస్తూ కూర్చున్నాడు చాలాసేపు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అక్కడ? ఏమనివ్వాలి? మిస్సింగ్ కేసు కింద పెట్టి తీసుకువెళ్ళలేదు అంటున్నారు కదా. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉంటే తన బట్టలు తీసుకోకుండా ఎందుకు వెళ్తుంది? కిడ్నాప్ యాంగిల్లో ఆలోచిస్తున్నాను. ఎనీహౌ మా కోల్కతా బ్రాంచ్కి విషయం తెలియపరిచి ప్రొసీడ్ అవ్వమని చెబుతాను అంటూనే దేవాలయ పూజారి పేరు, బందోపాధ్యాయ వివరాలు రాసుకుని ఆ కేసు టేకప్ చేసేందుకు వాళ్ళు ఇవ్వవలసిన ఫీజు ఎంతో చెప్పాడు. జయంత్ దాన్ని గురించి పెద్దగా ఆలోచించలేదు. ముందుగా అడ్వాన్స్ కింద 20,000కు చెక్ ఇచ్చేశాడు. మా సాయశక్తిలా ప్రయత్నిస్తాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తెలియపరచండి. ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, సరైన మార్గం వెతుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఆ అమ్మాయి కావాలని మిమ్మల్ని తప్పించుకు తిరుగుతుంటే మాత్రం ఏ సమస్య ఉండదు. కానీ ఒంటరిగా తిరుగుతున్న అమ్మాయి ఏ దొండగల చేతుల్లోనే పడిందేమో అని నా భయం. అలా జరిగి ఉండదనే మేము అనుకుంటున్నాం. జయంత్ లేచి నిలబడ్డాడు వెళ్లేందుకు. వాళ్ళు లేస్తూ ఉండగానే రామ్నాథ్ సింగ్ కోల్కతాలోని ఆయన బ్రాంచ్ ప్రతినిధికి రింగ్ ఇచ్చాడు. రాత్రి మంచం మీద చేరిన తర్వాత జయంత్ భార్య లత చికాకు పడుతూ అంది, మీ చెల్లెలికి బాగా తిక్క ముదిరింది. చక్కగా పెళ్లి చేసుకుని సంసారం చేయమంటే ఈ వేషాలేమిటి? మా వాళ్లకు మా అన్నయ్యకు ఎంతగా నచ్చచెప్పి ఒప్పించానో తెలుసా? అంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా ఈవిడిగారికి? బుధవారం మధ్యాహ్నం హౌరా స్టేషన్లో హరిద్వార్ ఎక్స్ప్రెస్ ఎక్కింది తపస్విని. 2 టైర్ ఏసీ. ఆ బోగిలోకి ఎక్కుతూనే గమనించింది. తన ఎదుటి బెర్త్ మీద ఓ ముసలామె పడుకుని ఉంది. పచ్చటి పసిమి, తెల్లటి చీర కట్టుకుంది. ముగ్గుబుట్టలా ఉన్న జుట్టు, ఒంటి మీద చర్మమంతా ముడతలు పడిపోయి సన్నగా ఉంది. తెరుస్తూ మూస్తున్న లోపలికి పోయిన కళ్లల్లో ప్రాణం మిణుకుమిణుకుమంటుందా అన్నట్లుగా ఉంది. ఆమె కాళ్ల దగ్గర ఒక మగాయన కూర్చున్నాడు. ఆయనకి 60 ఏళ్ల దాకా ఉంటాయి. అమ్మా, చిన్నదానివి కదా, పైబెత్త మీద పడుకుంటావా రాత్రికి అన్నాడాయన. బండి బయలుదేరిన గంటకు. బేలూరులో కొనుక్కున్న రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదువుతున్న ఆమె ఆయన మాటలు వింటూనే తలెత్తి అలాగే అంది. వెంటనే అదేం పెద్ద సమస్య కాదన్నట్లుగా. మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు అంకుల్? వారణాసి. అంత వయసులో ఉన్న ఆమె విశ్వేశ్వరుని దర్శించుకోవడం ఎంత అదృష్టం. ఆయన 2 క్షణాలు ఆగాడు. ఆమె మా అమ్మ. వయసు 90 సంవత్సరాలు. సరిగా వినపడదు, కానీ కంటిచూపు మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఆమెకు కాశీక్షేత్రంలో తనువు చాలించాలనేది చిరకాల వాంఛ. మా నాన్నగారు 3 నెలల క్రితం 95వ ఏట పరమపదించారు. ఆయన అస్థికలను ఆ క్షేత్రంలోనే గంగలోనే నిమజ్జనం చేయాలనేది మా ఉద్దేశం. అయితే మా అమ్మ ఓ నిబంధన పెట్టింది. అక్కడే తనకు స్థిర నివాసం ఏర్పరచాలని. తను రోజు నాన్నగారి అస్థిక నిమజ్జనం జరిగిన ప్రదేశాన్ని చూస్తూ ఉండాలని. తపస్విని కళ్ళు విశాలం చేసుకునే ఆయన మాటల్ని వింటుంది. అమ్మకి 5వ ఏట నాన్నతో వివాహమైందట. అన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి బతికిన తను ఆయనకి దూరంగా ఉండలేనంటుంది. అందుకే కాశీ పట్టణంలో గంగ ఒడ్డున నాకు తెలిసిన ఓ ఆశ్రమాన్ని సంప్రదించి అందులో ఆమెకు చిన్న కాటేజ్ కట్టించాను. అక్కడ ఉండి పడుకున్న గది కిటికీలోంచి అస్థికలు నిమజ్జనం చేసిన ప్రదేశాన్ని రోజు చూస్తూ ఆయన్నే చూస్తున్నట్టుగా తృప్తి చెందుతూ తన శేష జీవితాన్ని వెళ్లపుచ్చగలుగుతుందామె. తల్లి వంక ఆత్మీయంగా చూస్తూ అన్నాడాయన.
మీరు అక్కడే ఉంటారా? లేదమ్మా, కోల్కతాలో నాకు వ్యాపారం ఉంది. హౌరాలో మా విధవప్పగారున్నారు. ఓ వారం రోజుల తరువాత ఆమె వస్తుంది. అప్పటిదాకా మేముంటాం అన్నాడు పక్కగా కూర్చున్న ఆయన భార్య వంక చూస్తూ. వివాహం అంటే ఎంత విడదీయరాని బంధమో ఏమీ చదువుకోకపోయినా ఆమె ప్రపంచానికి స్పష్టంగా చాటి చెబుతుంది. కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న ఆమె వంకే తాదాత్మ్యంగా చూస్తూ ఉండిపోయింది తపస్విని చాలాసేపు. బుధవారం సాయంత్రం 5 గంటలప్పుడు హరిద్వార్ స్టేషన్లో రైలు దిగింది తపస్విని. స్టేషన్ బయటకొచ్చి ఎదురుగానే ఉన్న పెద్ద హోటల్కి వెళ్ళి ఓ గది తీసుకుంది. హరిద్వార్లో తెల్లవారుజామున మొదలైన గంగా స్నానాలు రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు జరుగుతూనే ఉంటాయి. హర్కి పౌరి అనే చోట నిత్యం సంధ్యవేళలో గంగానదికి హారతిచ్చి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదిలోకి వదులుతారు. అవి నీటి ప్రవాహంలో పయనిస్తుంటే ఆకాశంలోని నక్షత్రాలన్నీ గంగలో రాలినాయా అన్నట్లుంటుంది. ఆ దృశ్యాన్ని చూడడానికి 1000 కన్నులైనా చాలవు అన్నంత అద్భుతంగా ఉంటుంది. ముందు హర్కి పౌరి వెళ్లడానికి నిర్ణయించుకుంది తపస్విని. ఓ పాలిథిన్ కవర్లో మరో జత బట్టలు పెట్టుకుని గంగ ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ మెట్టు మీద కూర్చుని స్నానం చేసేందుకు గాను కాలు గంగలో పెట్టబోయింది. ఐసనాయ్ అమ్మాజీ, ఆ కంఠం వింటూనే ఉలిక్కిపడి తలెత్తింది తపస్విని. 10 అడుగుల దూరంలో ఓ సాధువు అట్టలు కట్టిన జుట్టును నడినెత్తిన చుట్టగా చుట్టుకున్నాడు. కాషాయ గుడ్డలు ధరించాడు. మెడలోనూ చేతులకి రుద్రాక్షలు, చేతిలో కమండలం. 6 అడుగుల పొడవుండి తన విశాలమైన నుదుటి మీద విభూతిరేఖలు నడుమ గంధపు పొట్టు పెట్టుకుని ఉన్నాడు. ఆయన కళ్ళు కాంతితో మెరుస్తున్నాయి. తపస్విని తలెత్తగానే చిరునవ్వుతో చూశాడామె వంక. ముందు కాసిని పవిత్రమైన గంగాజలాన్ని కుడిచేత్తో తీసుకుని శిరస్సున చల్లుకో, హరహర గంగే అంటూ అన్నాడు. ఆయన మాటను కాదనే శక్తి తనకు లేదన్నట్లుగా వెంటనే తల వంచుకుని ఆ పని చేసింది. ఇప్పుడు గంగలో నీ పాదాల్ని పెట్టు. ఆమె పాదాలు నీటిలో పెట్టగానే ఈ కమండలంతో నీటిని తీసుకుని శిరస్సు మీద పోసుకుంటూ నేను చెప్పినట్లుగా చెప్పు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అన్నాడు. ఆమె తాదాత్మ్యతతో ఆ మాటల్ని అంటూ స్నానం చేస్తుంటే అతను గట్టు మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. తపస్విని బట్టలు మార్చుకుని వెళ్లి కమండలం ఆయన ముందు పెట్టి పాదాభివందనం చేసింది. దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు చెయ్యెత్తి దీవిస్తూ ఆ సాధువు. నన్ను అర్థం కాని విషయాలు చాలా వేధిస్తున్నాయి స్వామి, మీరు వాటికి సమాధానాలేమైనా చెప్పగలుగుతారా? సాధువు కళ్ళు మూసుకున్నాడు చిరునవ్వుతూ అడుగన్నట్లుగా. నేనెవర్ని? ఈ జన్మేమిటి? ఈ జనన మరణాలేమిటి? అసలు ఈ శరీరం ఏమిటి? దేనికోసం దేవుడు ఈ సృష్టినంతా ఏర్పరిచాడు? ఏం ఆశించి ఈ జీవుల్ని పుట్టించి ప్రాణం పోశాడు? ప్రాణం పోసిన ఆయనే ఎందుకు తిరిగి తీసుకుంటున్నాడు? ఎప్పటినుంచో మదనపడుతున్న ఈ ప్రశ్నలన్నింటినీ ఆయన మీద ఒక్కసారిగా గుప్పించింది. అతను పకపకా నవ్వాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ. చికాగ్గా ఆయన వంక చూసింది తపస్విని. ఆయన మరోసారి పెద్దగా నవ్వాడు. రేపు ఉదయాన నా ఆశ్రమానికి వస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పగలుగుతాను. ఇక్కడికి తూర్పుగా ఫర్లాంగు దూరంలో ఉంది నా స్థానం. హరిహర బాబా ఆశ్రమం అంటే ఎవ్వరైనా చెబుతారు. మధ్యాహ్న ప్రసాదం నా ఆశ్రమంలోనే తీసుకుందువు గాని అంటూ చటుకున లేచి నిలబడి పెద్ద పెద్ద అంగలతో క్షణాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ప్రవర్తన వింతగొలిపిందామెకు. తపస్విని తెల్లవారుజామున 5ంటికే లేచి గంగలో స్నానం చేసి టాక్సీలో చండీ మానసాదేవి వైష్ణవి ఆలయాలకు వెళ్ళొచ్చింది. చండీ ఆలయానికి పక్కనే ఉన్న అంజనాదేవి ఆలయం కూడా దర్శించుకుంది. ఆ తరువాత 10 గంటలప్పుడు హరిహర్ బాబా ఆశ్రమానికి వచ్చింది. చెప్పమ్మా, నీ అనుమానాలు జనన మరణాల మీదే కదా? అంటే జననాలే గాని మరణాలు ఉండకూడదనా? అని కాదు స్వామి, పండుటాకులు రాలడంలో అసహజత్వం ఏమీ లేదు. లేత ఆకులు ఎందుకు రాలిపోవాలి అనేదే నా ప్రశ్న. పసిపిల్లల్ని చంపాలి అనుకున్నప్పుడు ఆ దేవుడు అసలు ఆ బిడ్డలను ఎందుకు పుట్టించాలి? ఆ జీవుల్ని ఏం ఆశించి సృష్టిస్తున్నాడు? మనం ఏం చేయాలనేది ఆయన ఆదేశం. నీకు వివాహమైందా? మీరు సిద్ధపురుషులు, మీరా ప్రశ్న వేయకూడదు అంది. నిజమే, నేను తెలుసుకోగలను. ఎంతో కష్టపడి సంపాదించుకున్న నా తపశ్శక్తిని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు వెచ్చించటం భావ్యమంటావా? చిరునవ్వుతో అన్నాడు. నాకు పెళ్ళయింది స్వామి. నా భర్త పెళ్ళైన 3వ రోజే మరణించాడు. అందుకే ఎందుకైనా మరణించాల్సి వచ్చింది తెలుసుకోవాలని మీలాంటి యతుల్ని ఆశ్రయిస్తున్నది.
ఇంకా నీకు నీ వాళ్ళెవ్వరూ లేరా? ఉన్నారు స్వామి. నేనే కావాలని వాళ్ళని దూరం చేసుకుని ఒంటరిగా ఇక్కడికొచ్చాను. చచ్చిపోయింది నీ భర్త కాదు, నీ భర్త శరీరం. ఆ ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మ ఇప్పుడు నీది కాదు. మరో కాయాన్ని ఈ పాటికి వెతుక్కుని నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఇంకా వెతుక్కుంటూనూ ఉండనవచ్చు. మీరు చెప్పింది సరైనదే. మరో శరీరం ఇంకా దొరకలేదు. తరచూ నాతో మాట్లాడుతూనే ఉన్నారాయన. హరిహర బాబా నుదురు ముడివేశాడు. కళ్ళు చికిలించి ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిజం స్వామి, నన్ను అంటిపెట్టుకునే ఉంది ఆ ఆత్మ. అతను పక్కున నవ్వాడు. సైకో అయినా అయి ఉండాలి, లేదా తన్ని పరీక్షిస్తూ అయినా ఉండి ఉండొచ్చు. నీ చనిపోయిన భర్త ఆత్మకి ముక్తి కలగాలన్నా, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలన్నా ఒక పని చేయాలి. ఆమెని నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు. నువ్వు వెంటనే వివాహం చేసుకోవాలి. చేసుకుంటే? అసహనంగా అంది. నీకు సృష్టి రహస్యం తెలుస్తుంది. ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఆమెని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. నువ్వు అందర్నీ వదులుకుని వచ్చావు గనక ఈ ఆశ్రమాన్ని నీ ఆశ్రయంగా మార్చుకుని ఉండిపో. నా తపశ్శక్తితో నీకు అశ్వత్థామ లాంటి పురాణ పురుషుణ్ణి పుత్రుడిగా ప్రసాదిస్తాను. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆయన పెదవులు విచ్చుకున్నాయి. చర్రున కోపం వచ్చింది తపస్వినికి, కానీ తమాయించుకుంది. మీ తపశ్శక్తినంతా లోక కళ్యాణానికి వినియోగిస్తానన్నారు కదా స్వామి, ఈ తుచ్చమైన కోరిక ఎందుకు కలిగింది? అలా ఎందుకు అనుకోవాలి? బ్రహ్మకి నా వంతు చేయూతనిస్తాను. వశిష్ఠుడు, అత్రి మహాముని, గౌతముడు, జమదగ్ని లాంటి మహాపురుషులు దాన్ని తుచ్చమైన కోరిక అనలేదే. వారి భార్యలైన అరుంధతి, అనసూయ, అహల్య, రేణుక ఎంత కీర్తి గడించారు. వారితో సమానంగా నీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఎందుకు చెబుతున్నానంటే, నీ అనుమానాలన్నీ భగవంతుడిచ్చిన ఈ చిన్న అవకాశంతో తీరిపోయి నీ పేరు శాశ్వతంగా ఈ ప్రపంచంలో మిగిలిపోతుంది. అతడు ఉత్సాహంగా అన్నాడు. హరిద్వార్కు స్వర్గద్వార్ అనే పేరు కూడా ఉందని గుర్తుంచుకో. తపస్విని చటుక్కున లేచి నిలబడింది. ఆవేశంతోనూ కోపంతోనూ ఊగిపోతుంది. నువ్వు సన్యాసిగా ఉంటేనే లోక కళ్యాణం జరుగుతుంది. నువ్వు చెప్పిన మహానుభావులెవ్వరూ మొగుళ్ళు చచ్చిన ఆడవాళ్లను భార్యలుగా తెచ్చుకోలేదు. నీ దగ్గరకు వచ్చే అమాయక స్త్రీలకు ఏవో 4 భక్తి మాటలు చెప్పి డబ్బులు అడుక్కో. వాళ్ళ శరీరాలతో మాత్రం ఆడుకో మాకు. విసురుగా బయటకొచ్చేసింది. ఆమెకు ఇక ఆ ప్రదేశంలో ఉండబుద్ధి కాలేదు. ఆ సాధువు మాటలే మెదడుని పట్టుకుని మెలితిప్పుతున్నాయి. వీళ్ళంతా ఇంతేనా? తనతో పాటు రైల్లో ప్రయాణించిన సాధువు అంతే. ఎన్నో చెప్పాడు. మరణం గురించి బాధపడనక్కర్లేదన్నాడు. భయపడవలసిన అవసరమే లేదన్నాడు. కాని చస్తూ ఏడ్చాడు. 2 గంటలప్పుడు తపస్విని సూట్ కేసు, బ్యాగు తీసుకుని గది ఖాళీ చేసి కిందకొచ్చింది. సాయంత్రం ఋషికేశ్లో బస్సు దిగింది తపస్విని. పవిత్రమైన దేవాలయాల కూడలైన ఋషికేశ్ సాధువులకి నిలయం. యోగా ఎక్కడే పుట్టిందనేందుకు నిదర్శనమే లెక్కకు మించిన యోగా కేంద్రాలు, ఆశ్రమాలు. ఋషికేశ్లో ఉన్న 5 అంతస్తుల టూరిస్ట్ ప్యారడైజ్ లాడ్జిని చూడగానే ఆమెకు బాగున్నట్లు అనిపించింది. అందుకే లోపలికి వెళ్ళింది గది తీసుకునేటందుకు. డబుల్ రూమా, సింగిలా అంది పుస్తకంలో ఖాళీలు చూస్తూ. మీ పేరు? సింగలేనండి. క్షణంపాటు ఆలోచించింది. తన వాళ్ళు తన వెంటపడుతున్నారు అనడానికి కలకత్తానే నిదర్శనం అవ్వడంతో శివశివాని అంది. ఎవరైనా తన గురించి హోటళ్లలో వెదికినా దొరకకూడదు అన్నట్టుగా. తపస్విని వివరాలు రాసుకుంటూ, చార్ధామంలో ఎక్కడికి వెళ్లాలన్నా మేము అరేంజ్ చేస్తాం. మా ప్యాకేజ్లో మీరు వెళ్ళొచ్చు. లేదా గ్రహవల్ మండల్ వారి బస్సులైతే రోజు వెళతాయి. దాంట్లో కావాలన్నా బుక్ చేస్తాం అంటూనే ఋషికేశ్లో చూడాల్సిన ప్రదేశాలు, వాళ్ళ ప్యాకేజీలో ఉన్న పాంప్లెట్ను తపస్వినికి ఇచ్చిందామె. రాత్రి 9 గంటలప్పుడు జయంత్ సెల్కి కాల్ వచ్చింది. చేసింది SSS MD రామ్నాథ్ సింగ్. జయంత్ జీ, మీ సిస్టర్ కలకత్తా నుంచి బుధవారం మధ్యాహ్నం హరిద్వార్కు బయలుదేరింది. అంటే గురువారం సాయంత్రానికి అక్కడకు చేరిందన్నమాట. బుధవారం రైల్వేస్ రిజర్వేషన్ చార్ట్లో ఆమె పేరుంది. ధర్మతొల్లోని ఓ హోటల్లోంచి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంది మంగళవారమే. మా మనిషి ఆ హోటల్కి వెళ్ళి మీ సిస్టర్ ఫోటో చూపించి అలా వెళ్ళింది ఆమె అని రూఢి చేసుకున్నాడు. రేపు హరిద్వార్ మొత్తాన్ని కూంబింగ్ చేయిస్తాను. నా భయం తీరింది. ఆమెనెవ్వరూ కిడ్నాప్ చేయలేదు అన్నాడు హుషారుగా. మరునాడు ఉదయాన్నే త్రివేణి ఘాటుకు వెళ్లి స్నానం చేసింది తపస్విని. యాత్రికులందరూ త్రివేణి ఘాట్లో స్నానాలు చేసి పూజలు చేస్తారు. హరిద్వార్లో లాగానే ఇక్కడ సాయంత్రం పూట హారతిచ్చి గంగలో దీపాలు వదులుతారు. స్నానం చేసి అక్కడకు దగ్గరలోనే ఉన్న భారత మందిర్కి వెళ్ళింది. చాలా పురాతనమైన విష్ణు దేవాలయం. 9 గంటలైంది.
గదికి తిరిగొచ్చి పూర్తిగా తడారని గుడ్డలు మార్చుకుని రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, ఋషికేశ్లో మంచి పేరున్న ఆశ్రమం ఏదో చెప్పండి, నేను స్వామీజీని కలవాలి అని అడిగింది. మీకు పాంప్లెట్ ఇచ్చాను కదా, అందులోని ఆశ్రమాలన్నీ పేరున్నవే, పవిత్రమైనవే. చిరునవ్వు నవ్వింది తపస్విని. హరిద్వార్లో హరిహర బాబాతో తన అనుభవం చెప్పాలని నోటిదాకా వచ్చింది గాని తమాయించుకుంది. ఓకే, నాకు ఈ ప్రదేశం కొత్త కదా, మీ సలహా తీసుకుని ముఖ్యమైన వాటిని చూద్దామని అంది. తర్వాత పావుగంటకు ఆమె చెప్పిన సూచనలు గుర్తుపెట్టుకుని తపస్విని శివానంద నగర్కు ఎదురుగా ఉన్న స్వర్గాశ్రమంకు వెళ్ళింది. ఒకవైపు చెట్లు నిండిన కొండలు, ఆ కొండల్లో ఎన్నో గుహలు, అందులో ఎందరో సాధువులు. అందులో శ్రద్ధానంద స్వామీజీ ఆశ్రమాన్ని గుర్తించి లోపలకు వెళ్ళి ఆయనని దర్శించుకుంది. ఆయన ముఖం ప్రశాంతంగా దివ్యకాంతితో మెరుస్తుంది. చెప్పు బేటి అన్నారాయన, తనకి దూరంగా కూర్చుని సాష్టాంగ ప్రణామం చేస్తున్న తపస్విని చూస్తూనే. హరిద్వార్లో హరిహర బాబాను అడిగిన ప్రశ్నల్ని ఆయన్నే సంధించింది. ఆయన పక్కున నవ్వారు. మనిషికి మనసే ప్రధానమైంది. దాన్ని మనం చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. అది క్షణంలో మన చేత ఎంత తప్పునైనా చేయిస్తుంది. అది మనం పేర్లు మార్చుకున్నంత తేలిక కాదు. ఉలిక్కిపడ్డట్టుగా ఆయన వంక చూసింది తపస్విని. ఆయన నవ్వుతూనే, నీ మనస్సులోని సంశయాలను సమూలంగా తుడిచేసుకో. చేతికున్న 5 వేళ్లు సమానంగా ఉన్నాయా భేటీ? సంశయాత్మక మనస్సుతో ఎప్పుడూ ఎవ్వరినీ ప్రశ్నించొద్దు. నీ ధైర్యమే నీకు రక్ష అన్నాడు. ఆమెకు అర్థమైపోయింది ఆయన హరిహర బాబా గురించి మాట్లాడుతున్నారు అని. మరుక్షణంలోనే ఆమె కళ్ళు తను కోరుకున్న సాధువునే చూశారన్నట్టుగా కాంతితో వెలిగిపోయాయి. నేను చాలా చిన్నవాడిని. 50 సంవత్సరాలుగా యోగనిష్టలో ఉన్న నేనేమిటో నాకే అర్థం కాలేదు. అటువంటి నేను నీకేం సమాధానం చెప్పగలను? నీ ప్రశ్నలకు సమాధానం కావాలి అనుకుంటే కేదార్నాథ్ వెళ్ళు. అక్కడ కేదారేశ్వరుడికి ప్రణమిల్లి ఆ ఆలయానికి తూర్పున కిలోమీటర్ దూరంలో హిమవత్ పర్వతాల్లో ఉన్న తుషారచందర్ బాబాని దర్శించుకో. ఆయన ఎన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారో, వయసు ఎంతో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఏమిటిని జీవిస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. నా ఊహకి అందినంత వరకు ఆయనకి గంగాజలము, వాయువే ఆహారాలు. ఆ స్వామి తన గుహ నుంచి ఎన్నడూ బయటికి రారు. ఆయన ఆశీర్వాదాలు కోరుకో. నీ అదృష్టం బాగుండి అవి లభిస్తే నిన్ను నువ్వు తెలుసుకోవడమే కాకుండా నీ భవిష్యత్తునంతా స్వర్గమయం చేసుకోగలుగుతావు. అలాంటి మహానుభావుడి దర్శనం అంత సులభంగా లభ్యమవుతుందా స్వామి? ఆయన కళ్ళు మూసుకున్నాడు. ముందే చెప్పాను, నీ ధైర్యమే నీకు రక్ష అని. నువ్వు శక్తివంతురాలివి. నిన్ను ఆ స్వామి కాదంటాడని నేను అనుకోను. ఋషికేశ్ నుంచి మీ పాదరైనవు శ్రద్ధానందుడు పంపించాడని విన్నవించుకో. తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుంది. కాస్త నీలోని మొండితనాన్ని తగ్గించుకో అన్నాడు నవ్వుతూ స్వామి. తనను చూసిన కొద్ది క్షణాల్లోనే ఆయన తనని సంపూర్ణంగా చదివేసి మాట్లాడుతున్నట్లు అనిపించగా ఆమె మనస్సు ప్రఫుల్లమైంది. నిజమైన సాధువు అంటే శ్రద్ధానంద స్వామి అన్నంతగా తృప్తిగా పాదాభివందనం చేసి లేచి నిలబడింది. కిరణ్, ఒక పని చేయరా, వెంటనే ఋషికేశ్ వెళ్ళు. ట్రిబులెస్ రామనాథ్ సింగ్ రాత్రి ఫోన్ చేశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం అది ఇప్పుడు హరిద్వార్లోనే ఉంది. అక్కడ వాళ్ళు వెతుకుతామంటున్నారు. అక్కడుందో తిక్కల్ది, ఋషికేశ్ వెళ్ళిపోయిందో తెలియదు కదా. నువ్వు ఋషికేశ్లో కాపలా వేస్తే అది హరిద్వార్ వదిలిపెట్టినా కనబడే అవకాశం ఉంటుంది. తెల్లవారి లేస్తూనే జయంత్ కిరణ్కి చెప్పాడు. అక్కడ ఏదైనా మంచి హోటల్లో రూమ్ తీసుకుని ఉండు. పగలంతా అన్ని ఆశ్రమాలు గుళ్ళు తిరుగు. ఎక్కడన్నా కనబడిందా జుట్టు పట్టుకుని ఇక్కడికి ఈడ్చుకురా అన్నాడు చెల్లెల మీద చికాకుతో జయంత్. కిరణ్ నవ్వాడు. అది అంత తేలిక కాదు బావా. అసలు అది నన్ను చూస్తేనే కసుబుసులాడుతోంది. నీతో బాగానే ఉంటుంది కదరా. రాజేంద్ర, నువ్వు అది కలిసే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళంతా కలిసి ఓ పెటకం పెట్టారు కదా, దాన్ని నాకిచ్చి పెళ్లి చేయాలని. దాంతో వాళ్లతో పాటు నేను శత్రువునైపోయాను. ఆమె అతన్ని తిరస్కరించినందుకు మనసులో కించిత్ బాధ కూడా ఉంది. తను ఎన్నడూ తపస్విని తన భార్యగా ఊహించుకోలేదు. తన అన్నయ్య రాజేంద్ర భార్యగానే గుర్తించాడు. ముగ్గురు సరదాగా తిరుగుతూ ఉండేవారు. తను తపస్విని అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు. అది తనని ఏదో వంకతో ఏడిపిస్తూ ఉండేది. అన్నయ్య పోయాక ఎప్పుడైతే తనని బాబాయ్ పెంచుకోవాలని, దానికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారో అప్పుడే మొదలైంది దాని కోపం తన మీద. సాయంత్రం చల్లగా ఉండడంతో తపస్విని గది నుంచి బయటకొచ్చింది. ఋషికేశ్లో ప్రత్యేక ఆకర్షణ లక్ష్మణ్ ఝాలా. దానికి అటూ ఇటూ ఎన్నో దేవాలయాలు, ఆశ్రమాలు. అందులో ముఖ్యమైనది 13 అంతస్తులతో నిర్మితమైన
కైలాసానంద ఆశ్రమం. దాన్ని దర్శించుకుని వేదనికేతన్ ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ యోగా నేర్పుతారు. అక్కడ నుండి శివానంద ఆశ్రమం చూడడానికి గాను శివానంద చాలా దగ్గరకు వచ్చింది. అది యాత్రికులతో కిటకిటలాడుతుంది. దాన్ని దాటాలి అనుకుంటుండగా చాలా మొదట్లో ఉన్న పెద్ద చెట్టు కింద కొద్దిమంది జనం గుమిగూడి కనిపించారు. వాళ్ళ మధ్యలో ఓ మనిషి నేల మీద పడి ఉన్నాడు. మాసిన గుడ్డలు, రేగిన జుట్టు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అనిపించింది. అతడున్న తీరు చూస్తుంటే సౌత్ ఇండియన్లా ఉన్నాడు, ఎవరో అంటున్నారు. తపస్వినికి సౌత్ ఇండియన్ అన్న మాట అతన్ని ఒకసారి చూడాలనిపించేలా చేసింది. తనలాగానే ఒంటరిగా వచ్చి అనారోగ్యంతో పడిపోయి ఉండలేదు కదా. కాస్త ముందుకొచ్చి వంగి అతడి ముఖంలోకి చూసింది. ఉలిక్కి పడుతూ పరీక్షగా చూసింది. కళ్ళు చిట్లించి చూసింది. మెదడు పొరల్లో కదలిక. అతడిని తను అంతకు ముందు చూసిన గుర్తు. అవును, అవును, అతడు కాలేజీలో తనకి సీనియర్, విశాల్. మరో అడుగు ముందుకు వేసింది. అతడు విశాలే. చదువుకుంటున్న రోజుల్లోనే దురలవాట్లతో చిల్లరమల్లరగా తిరిగిన మనిషి. చికాగ్గా అక్కడి నుంచి కదలబోతూ ఉండగా మనసు చిక్కుదారాల్లో చిక్కుకున్నట్టుగా కాళ్ళు తడబడ్డాయి. ఒంటరిగా ఇక్కడ ఇలా దీనావస్థలో పడి ఉండడం ఏమిటి? కాలు కదిలించలేకపోయింది. అతడు ఎలాంటి వాడైనా ఆపదలో ఉన్నమాట వాస్తవం. తను కాలేజీ వదిలి 4 ఏళ్లయింది. కాలేజీలో చేరిన కొత్తలోనే అతని గురించి తనకు తెలిసిపోయింది. ఎప్పుడూ ఓ 10 మంది జులాయి వెధవల్ని వెంటేసుకుని తిరుగుతూ ఉండేవాడు. సరిగ్గా క్లాసులకు వెళ్లకుండా అతడు ఆడపిల్లలకు ఆశలు కల్పించి లొంగదీసుకుంటాడు అనే వార్త అప్పటికే వచ్చింది. మొదట్లో తనను తన అందాన్ని పొగిడి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని ఆహ్వానించాడు 1-2 సార్లు. తను అతడి మాటల్ని కట్ చేసి ఆ విషయం తన అన్నయ్యకు చెబితే ఏం చేశాడో తెలియదు గాని ఒకసారి కనపడ్డప్పుడు సారీ చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత తనకు తెలిసింది ఆ కాలేజీలోనే చదివిన అన్నయ్య తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అతన్ని హెచ్చరిక పంపాడని. అన్నయ్య ఢిల్లీ వెళ్లక ముందు ఒకసారి అన్నాడు, అతడు మరీ ముదిరిపోయి చెడు సావాసాలతో భ్రష్టుపట్టిపోతున్నాడని. అందుకు దోహదం చేస్తున్నది అతని తండ్రి 2 చేతుల ఆర్జిస్తున్న అక్రమ సంపాదనే అని. మోకాళ్ల మీద వంగి తన వ్యానిటీలో ఉన్న చిన్న బాటిల్ బయటకు తీసి అతని ముఖం మీద నీళ్లు చల్లింది. దగ్గరలో ఎవరైనా డాక్టరుంటే బావుండును, పిలిచికొచ్చి చూపించొచ్చు అనుకుంది. 5 నిమిషాలకు చిన్నగా కళ్ళు తెరిచి విశాల్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. తరువాత తపస్విని గుర్తించి ఉలిక్కిపడ్డాడు. ఉక్కిరిబిక్కిరయ్యాడు. ముఖం పాలిపోయింది ఆమె తపస్విని అనే స్థిర నిశ్చయానికి రావడంతో. అంతేకాకుండా ఆమె పక్కన ఇంకా ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో అని భయంగా చూశాడు అటు ఇటు. పెదవులు వణకసాగాయి. సిగ్గుతో కనురెప్పలు వాలిపోతూ ఉండగా ముఖాన్ని 2 చేతులతో కప్పుకున్నాడు. ఏమైంది? ఇక్కడెందుకున్నారు? ఎప్పుడొచ్చారు? అంది అతన్నే చూస్తూ జాలిగా తపస్విని. 4 రోజులైంది. హైదరాబాదులో ఉండలేక కట్టుగుడ్డలతో పారిపోయొచ్చాను. దేశమంతా తిరిగి ఇక్కడకు చేరి ఆశ్రమాల్లో ఉచితంగా భోజనం దొరుకుతుందని వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. అతడి బాధ చూస్తూ కలత చెందింది తపస్విని. నన్ను గుర్తించారా? నా పేరు తపస్విని. గుర్తించాను అన్నట్లుగా తల ఊపాడు సిగ్గుతో. అతడు లేచి మాట్లాడుతూ ఉండడంతో జనం ఒక్కొక్కళ్లే వెళ్ళిపోయారు. ఉండడం ఎక్కడా? అడిగింది. అతడు బిత్తర చూపులు చూశాడు. ఉండడమా? ఆ చెట్లు, అదృష్టం బావుంటే ఏ పార్కులో అయినా ఓ సిమెంట్ బెంచి. నా దగ్గర ఏమున్నాయని? కట్టుకున్న ఈ మాసిపోయిన బట్టలు తప్ప. ఆ రూపాన్ని చూస్తుంటే, ఆ మాటలు వింటుంటే ఆమెకు జాలేసింది. పైలా పచ్చీస్లా తిరిగిన ఆ మనిషి ఎలా అయ్యాడు? జీవితం ఇంత విచిత్రమైందా? ముందు వెళ్ళి గంగలో స్నానం చేసి రండి అంది తపస్విని. అతను చెడ్డవాడే అవ్వచ్చు, కానీ ఇంత దూరాన నా అనేవాళ్లు లేని ప్రదేశంలో ఆపదలో ఉన్నప్పుడు తను చేయగలిగిన సాయం చేయడం తప్పులేదు. నాకు చాలా నీరసంగా ఉంది. 2 రోజులైంది భోజనం చేసి. ఎంత గంగనీరైనా ఎన్నాళ్ళు ఆకలి నాపుతుంది? ముందు కడుపులో ఏమైనా పడితేనే నేను ఏం చేయగలిగినా. నాకు మరో జత బట్టలు కూడా లేవు స్నానం చేద్దామంటే అన్నాడు. మరోసారి సిగ్గు విడిచి వలవలా ఏడుస్తూ విశాల్. సాయంత్రం 5 గంటలప్పుడు కిరణ్ ఋషికేశ్లో బస్సు దిగాడు. అన్ని గంటలు బస్సులో కూర్చోవడంతో తలంతా బరువెక్కిపోయింది. కాఫీ తాగితే బావుండుననిపించింది. బస్టాండ్లోనే ఉన్న ఓ టీ స్టాల్ దగ్గరకు వెళ్ళాడు. కాఫీ స్ట్రాంగ్ అంటూ ఎదురుగా ఉన్న చెక్క బెంచి మీద కూర్చున్నాడు. ఇక తన ప్రోగ్రాం ఏమిటో ఆలోచించాలి. రేపంతా లాడ్జీలు, ఆశ్రమాలు తిరిగి ఎల్లుండి గుళ్ళ చుట్టూ తిరగాలి. తపస్విని త్వరగా కనపడితే బావుండును. ఈ విషయంలోనే అది తిక్కపనులు చేస్తుంది గానీ లేకపోతే చాలా మంచిది. తను రాజేంద్ర దానితో తిరుగుతుంటే ఎంత సరదాగా గడిచిపోయేదో.
కాఫీ తెచ్చాడు ఆ స్టాల్ కుర్రాడు. ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది అతనిచ్చిన కాఫీ తాగుతుంటే. ఇక్కడికి సౌత్ ఇండియన్స్ వస్తూ ఉంటారు కాబట్టి మంచి కాఫీ దొరుకుతుందన్నమాట. తృప్తిగా కాఫీ తాగి డబ్బులిస్తూ అడిగాడు మంచి లాడ్జీలు ఎక్కడున్నాయో చెప్పమని అతడిని. ఋషికేశ్కి వెళ్ళండి, కాస్త ఖర్చెక్కువైనా బాగుంటాయి. అక్కడ మీరు చూడాల్సిన ప్రదేశాలు కూడా దగ్గర. కిరణ్ ఋషికేశ్కు వచ్చి ఎదురుగా 5 అంతస్తుల టూరిస్ట్ ప్యారడైజ్ లాడ్జిని చూస్తూనే దాంట్లో కాలు పెట్టాడు. ఆ క్షణాన అతనికి తెలియదు అందులోనే తపస్విని మొదటి అంతస్తులోని ఓ గదిలో ఉన్నదని. ఋషికేశ్లో చూడవలసిన మిగతా ప్రదేశాలను ఆ రోజు చూసి మర్నాడు ఉదయాన్నే కేదార్నాథ్కు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది తపస్విని. స్వర్గాశ్రమంలో శ్రద్ధానంద స్వామీజీ మాటలు ఆమెను పూర్తిగా లొంగదీసుకోగా వీలైనంత త్వరగా తుషార్ చందర్ బాబాను కలవాలని మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. తన ప్రయాణం సంగతి చెప్పగానే ఉలిక్కిపడ్డట్లుగా చూశాడు విశాల్. అప్పుడు ఉదయం 7 గంటలైంది. క్రితం రోజు సాయంత్రం అతన్ని రెడీమేడ్ షాపుకు తీసుకువెళ్లి 2 జతల బట్టలు కొంది. మరికొన్ని అవసరమైన వస్తువులు కొని తన లాడ్జిలోనే అతడికో రూమ్ ఇప్పించి డబ్బు కట్టింది. ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు దిగులుగా ఆమె కేదార్నాథ్కు వెళ్ళిపోతానన్న మాటలు వింటూనే. అప్పటికే అతడు హైదరాబాద్లో జరిగిందంతా చెప్పాడు. ఈనాడు నేను అనుభవిస్తున్నది గడిచిన రోజుల్లో కళ్ళు నెత్తికెక్కించుకుని చేసిన పాపాలకు శిక్షే. నీతికి అవినీతికి తేడా తెలియనంతగా విర్రవీగి ప్రవర్తించాను. ఇక గంగానదే నాకు మిగిలిన ఆధారం అనుకుంటుండగా మీరు కనబడ్డారు. తపస్విని మాట్లాడలేకపోయింది. జాలిగా అతన్నే చూస్తూ కూర్చుంది. మీకు నేను బరువు కాను అనుకుంటే నన్ను మీతో పాటు కేదార్నాథ్ తీసుకువెళ్ళండి. హిమాలయాల్లో సాధువులకి కొదవలేదని అంటుంటిరి కదా. వాళ్లతో పాటే అక్కడే నా శేష జీవితాన్ని భగవద్ధ్యానంలో గడుపుతూ ఏదైనా ఆశ్రమంలో చోటు దొరికితే వచ్చిన యాత్రికులకు సేవ చేస్తూ ఉండిపోతాను. అపజయాలకి కృంగిపోవడం కంటే ఉత్కృష్టమైన జీవితానికి అందమైన మెట్లుగా మలుచుకుంటే బతికుండే మరో జన్మలో కాలు పెట్టొచ్చు. భగవద్ధ్యానంలో ఆధ్యాత్మిక సంపన్నుడై గొప్ప వ్యక్తిగా మారతాడేమో. ఒక నేరస్తుడు దైవ ప్రార్థనకు అనర్హుడన మీ ఆలోచన అన్నాడు గతానికి సిగ్గుపడుతున్నట్టుగా తల వంచుకుని. ఆమె ఒక నిట్టూర్పు విడిచింది. నా ఆలోచన వేరు, నా ప్రయాణం వేరు, నా గమ్యం వేరు అంది చిన్నగా. ఓకే, నేను మీ దారికి అడ్డురాను. నాకు ఎక్కడైనా కాస్తంత ఆశ్రయం దొరికేదాకా ధన సహాయం చేయండి. జీవితంలో తిరిగి మీ డబ్బు ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వగలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను. లేదా నేను చేసిన తప్పిదాల్లో ఇది ఒకటవ్వగా మిగతా వాటితో పాటు దీనికే పైలోకాల్లో శిక్ష అనుభవిస్తాను. ఆమె అతడి మాటలు విని మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే ఆమెకు శాపమవుతుందని ఆ క్షణాన ఆమె ఊహించలేదు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.